నమస్తే దీక్ష అకాడమీకి స్వాగతం. నేను శిరీష. ఎన్సీఆర్టీ క్లాస్ 9 జియోగ్రఫీ చాప్టర్ 4 క్లైమేట్లో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద సీజన్స్, కాలాలు. సీజన్స్ అంటే ఏంటి అంటే ద స్పెసిఫైడ్ పీరియడ్ ఇన్ ఏ ఇయర్ విచ్ హ్యావ్ సిమిలర్ వెదర్ కండిషన్స్. అంటే ఒక పీరియడ్ అంతా కూడా ఒక స్పెసిఫైడ్ పీరియడ్ ఒక ఇయర్లో సేమ్ సిమిలర్ వెదర్ కండిషన్స్ ఉంటే అదొక కాలము. నెక్స్ట్ ఇంకొక పీరియడ్లో ఇంకొక రకమైన సిమిలర్ వెదర్ కండిషన్స్ ఉంటే అది ఇంకొక కాలం అని ఉంటుంది. ద మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డిస్టింక్ట్ సీజనల్ ప్యాటర్న్. సో మన దగ్గర మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంది కదా, సో ఇక్కడ మాన్సూన్ టైప్ ఆఫ్ క్లైమేట్లో ఒక డిస్టింక్ట్ సీజనల్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. ద వెదర్ కండిషన్స్ గ్రేట్లీ చేంజెస్ ఫ్రమ్ వన్ సీజన్ టు ద అదర్. వాతావరణ పరిస్థితులు అనేవి ఒక కాలానికి ఇంకొక కాలానికి చాలా గ్రేట్గా చేంజ్ అవుతాయి, ఎక్కువ చేంజెస్ కనిపిస్తాయి. దీస్ చేంజెస్ ఆర్ పర్టికులర్లీ నోటిసబుల్ ఇన్ ద ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. మనకి తెలుసు ఈ చేంజెస్ ఏవైతే ఉంటాయో వెదర్ చేంజెస్ సీజన్ టు సీజన్ అవి పర్టికులర్గా ఇంటీరియర్ పార్ట్, దేశంలోని లోపల ఉన్న భాగాలు లైక్ హైదరాబాద్, ఢిల్లీ, భోపాల్, ఇట్లా మనకి ఈ ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీలో మనకి ఈ చేంజెస్ ఎక్కువ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ చూసుకుంటే ఢిల్లీలో మనకి చాలా హార్ష్ వింటర్స్ ఉంటాయి, చాలా హార్ష్ సమ్మర్స్ కూడా ఉంటాయి. సమ్మర్లో ఎక్కువ వేడిగా ఉంటుంది, ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటుంది, అన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో పర్టికులర్లీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. అదే కోస్టల్ ఏరియాస్లో చూసుకుంటే డూ నాట్ ఎక్స్పీరియన్స్ మచ్ వేరియేషన్ ఇన్ టెంపరేచర్ దో దేర్ ఈస్ వేరియేషన్ ఇన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్. మనకి టెంపరేచర్లో కోస్టల్ ఏరియాస్లో టెంపరేచర్ మనకి కోస్టల్ ఏరియాస్ చూసుకుంటే పెద్దగా కాలానికి మధ్య టెంపరేచర్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ రెయిన్ఫాల్ ప్యాటర్న్లో మాత్రం ఉంటుంది. సో మీరు మీ ఏరియాలో ఏమేం సీజన్స్ ఉన్నాయి మీ ప్లేస్లో అనేది చూడండి. భారతదేశంలో 4 మెయిన్ సీజన్స్ కెన్ బి ఐడెంటిఫైడ్. 4 మెయిన్ సీజన్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఇన్ ఇండియా. అవేంటి అంటే ద కోల్డ్ వెదర్ సీజన్, the hot weather season, the advancing monsoon and the retreating monsoon with some regional variations. సో మనం ఒక్కొక్కటిగా చూద్దాం, ఓకేనా. కోల్డ్ వెదర్ సీజన్ ఒక వీడియోలో అంటే మనకి బాగా క్లియర్గా అర్థం కావాలి కదా. నెక్స్ట్ హాట్ వెదర్ సీజన్, ఓకేనా. సో ఇది అడ్వాన్సింగ్ మాన్సూన్. ఈ మ్యాప్ కూడా చూద్దాం. రెయినీ సీజన్, అడ్వాన్సింగ్ మాన్సూన్, ద రెయినీ సీజన్. సో ఇవన్నీ కూడా మనము కమింగ్ వీడియోస్లో చూద్దాము. మన టాపిక్ అంతా కూడా నెక్స్ట్ సీజన్స్ పైననే. రీట్రీటింగ్ ఆర్ పోస్ట్ మాన్సూన్, ద ట్రాన్సిషన్ సీజన్. ఇంకింతుంది, ఓకేనా. ఎస్, యాజ్ యూజువల్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.